అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించిన కొత్త కోడలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అత్తగారి ఇంట్లో కోడలు ఆకుచాటు పిందెలా అణిగి మణిగి ఉండాలి. ఆ మాట వింటూనే విజయ పకపకా నవ్వింది. మరి నవ్వలేక ఆయాసంతో రొప్పుతూ బలవంతంగా నవ్వును దాచేసింది. నానమ్మా, ఓ నానమ్మా, ఆకులచాటు పిందె అంటూ కిలకిలా నవ్వింది. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా ఇకిలింపు? సామాన్లు సర్దుతున్న సావిత్రమ్మ చిరుకోపంతో అంది. లేకపోతే చూడమ్మా, నానమ్మ మాటలు నేను అత్తవారింట్లో ఎలా మెలగాలో గంట నుంచి బోధిస్తున్నది. అది చాలదన్నట్టు అదే ఆ ఆకులు చాటు పిందెలా ఉండాలంట. బలవంతా నా నవ్వుని ఆపుకొని చెప్పింది విజయ. సావిత్రమ్మ కూతురు వైపు చూసి ఓ నిట్టూర్పు విడిచి తిరిగి సామాను సత్తటంలో మునిగిపోయింది. అయ్యో పిచ్చిపిల్ల, ఎలా ఉంటావో ఏమో. నాయనమ్మ మనవరాలి ముందు భవిష్యత్తు ఆలోచిస్తూ అంది. నానమ్మ, నువ్వు మొదట కాపురానికొచ్చినప్పుడు ఆకులు చాటు కిందెలానే ఉన్నావా? విజయ తెచ్చిపెట్టుకున్న అమాయకంతో అడిగింది. ఇంత అమాయకురాలు ఎలా ఉంటావో ఏమో. ఈ కాలం వలె ఆనాడు మేముండేవారమా? అత్తగారంటే పెద్ద పులి అనుకుని భయపడి చచ్చేవాళ్ళం. మొగుడితో పగలు మాట్లాడేదే లేదనుకో. నలుగురు పిల్లల తల్లులైన తర్వాత పగలు 10 మంది ఎదుట ఎంత అవసరమైతే ఒక్క మాట మాట్లాడేవాళ్ళం. ఈ కాలంలోలాగా మూడుముళ్ళు పడుతూనే సినిమాలు షికార్లునా? అయ్యో రాత. నాయనమ్మ గతం నీడలు గుర్తు తెచ్చుకుంటూ అంది. ఆ మాటలకు విజయ నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆడదానికి ఇంత నవ్వు మంచిది కాదు. పిచ్చి పిల్ల, ఎలా ఉంటుందో ఏమో. నాన్నమ్మ విజయ గురించి దిగులుగా అనుకుంది. దేనికైనా 4 రోజులు అలవాటైతేనే కదా అన్నీ తెలుస్తాయి. సావిత్రమ్మ అంది నిర్లిప్తంగా. విజయ్ గురించి సావిత్రమ్మకు లోలోపల దిగులుగానే ఉంది. పైకి గాంభీర్యంగా ఉంది కాని విజయ మాటలకు ముందు పగలబడి నవ్వటం, ఆడమగ ఎవరైనా సరే దబాయించి మాట్లాడటం, చిలిపి పనులు చేయటం, అవతలి వాళ్లను టక్కరితనంతో ఏడిపించటం, ఈ లక్షణాలు అత్తవారింట్లో అపార్థాలకు దారి తీయొచ్చు. ఈ విషయాలు తప్పించి అన్నీ బాగానే ఉన్నాయి. చక్కగా పని పాట వంట పెట్టు అవలీలగా చేసి పారేస్తుంది. మరో గంటకు ప్రయాణమై మర్నాడు ఉదయానికి అత్తవారింట్లో కొత్త కోడలుగా కాపురానికి కాలు పెడుతుంది విజయ. అంతకు 2 రోజుల క్రితం నుంచి నాన్నమ్మ ఆడపిల్ల, ముఖ్యంగా కొత్త కోడలికి ఉండాల్సిన వినయ విధేయతల గురించి నూరి పూస్తూనే ఉన్నది. ఇదేం పూర్వకాలమా? ఓ పద్ధతిలో సంసారాలు నడుస్తాయా? మనం చెబితే వాళ్ళు వినే రోజులా? సావిత్రమ్మ కూతురు గురించి లోపల అనుకుంది. అత్తవారిల్లు అంటే కాకులు దూరని కారడవా? జేమ్స్ బాండ్ పిక్చరా భయపట్టానికి? విజయ తల ఎగరేస్తూ అనుకుంది. నానమ్మ, ఆకుల చాటు పింది కదూ అన్నావు, గుర్తుంది అంటూ రిక్షా ఎక్కింది విజయ. అత్తవారింట్లో అడుగుపెట్టిన విజయకు అంతా కొత్తగా ఉంది. తనకు తెలియకుండానే రవంత భయము మౌనము ఆక్రమించుకున్నాయి విజయను. అత్తగారిని చూసి అందరూ భయపడేవారే కనిపించారు ఆ ఇంట్లో. మామగారి నోట్లోంచి పల్లెత్తు మాట కూడా వినపడదు. సాల్తీ కనపడితే తప్ప ఆయన ఇంట్లో ఉన్నట్టు ఎవరికీ తెలియదు. బావగారు మామగారికి డిట్టో. పోతే తోడికోడల విమల ప్రతిదానికి భయపడిపోతూ గాభరా పడుతూ ఉంటుంది. ముత్తపుణ్యానికి కంగారు. భర్త సరే, అమ్మకు చిన్న కొడుకేమో గారాలిపోయి డబ్బులు ఆగుతుంటాడు, సినిమాలకు సికెట్లకు వగేరాలకు. అన్నింటికన్నా విజయను ఆకర్షించింది అనవసరంగా అత్తగారికి ప్రాముఖ్యం, అతి వాగుడును. పని మనిషి ఓ పూట మానేస్తే మర్నాడు దానిని చూస్తూనే, ఏమే అప్పలో, నీ పేటలో ఎవరి కొంప అంటుకుపోయింది? లేకపోతే తిన్నదరక్క అజీర్తి చేసిందా? రెస్ట్ తీసుకోవాలనిపించిందా? ఇవాళ కూడా రెస్ట్ తీసుకోలేకపోయావా? 1 రోజులో ఏం బలం పట్టేను? అంటూ పనంతా పూర్తయి పని మనిషి వెళ్లే లోపల కామా ఫుల్ స్టాపు లేకుండా కేకలేస్తూనే ఉంటారు. చివరకు అది వెళ్లేటప్పుడు, ఎందుకే అప్పలు నిన్ను రానిది అంటూ శాంతంగా అడగటం. అది పిల్లవాడికి జ్వరం వచ్చింది అనగానే, అయ్యో జ్వరం వచ్చిన వాడిని ఎలా వదిలి రాబుద్దయిందే, నీదసలు తల్లి ప్రాణమేనా అంటూ 4 చీవాట్లు వేసి, రేపు జ్వరం తగ్గితేనే పనిలోకి రా అంటూ పంపిస్తారు. విజయకు ఆ సీన్ చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. కాని మరొకటి అర్థమైంది. అత్తగారు తాను అనుకున్నంత కఠినురాలు కారని, బౌలా మనిషి అని. ఓ రోజు రాత్రి 70mm ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్దామా అని భర్తను అడిగింది విజయ. అమ్మ నెలకు 2 పిక్చర్ల పైనే చూస్తే ఊరుకోదు.
పైనెల వెళ్దాంలే బుజ్జిగింపుగా అన్నాడు కృష్ణమూర్తి. బాగుంది. మీ అమ్మగారు ఆర్డర్ ఇచ్చేసరికి ఆ పిక్చర్ తుర్రుమంటుంది. ఆవిడికి మీరు నచ్చ చెప్పండి గారాలు పోతోంది విజయ. అమ్మతత్వం తెలిసి నా అంతటి నేను అడగను. నీవు కూడా గట్టిగా మాట్లాడి అమ్మ మనసు నొప్పించొద్దు అంటూ అమ్మ గురించి గంట లెక్చరిచ్చాడు కృష్ణమూర్తి. విజయ కసిగా పెదవి కొరుక్కుంటూ ఆలోచనలో పడిపోయింది. అత్తగారి మనసు కష్టం లేకుండా ఒప్పిస్తే అంది. చేతనైతే చూడు. ఒకే త్రాటిపై నడుస్తున్న ఈ సంసారం కకావికలం కానేయకు. అదే నేను కోరేది అన్నాడు. కృష్ణమూర్తి మాటలు కొరివికారంలా మండినా చిరునవ్వుతో, నేను అంత మూర్ఖురాల్ని కాదు. మంచిగానే అత్తగారి చేత మీ ఇరువురు పిక్చర్కు వెళ్ళండి అనిపిస్తాను అంది. అప్పుడు నీ అంత తెలివిగల ఎవరూ లేరని మంచి బహుమతిస్తాను. కృష్ణమూర్తి అనంగానే తల ఎగరవేసింది విజయ. మామగారి పింఛను 100, బావగారి జీతం 500, భర్త జీతం 600. ఫస్ట్ తారీఖు రాత్రే అత్తగారి చేతిలో పోస్తారు. ఆ డబ్బుని గాడ్రేజ్ బీరువాలో భద్రం చేసి ఇంటి ఖర్చుల దగ్గర నుంచి మగవాళ్ల సాధారణ ఖర్చులు, సినిమాలు, సాయంత్రం పూలు అన్నీ ఆవిడ ఇష్ట ప్రకారం జరగాల్సిందే. 600 జీతగాడు తన భర్త. మనసారా ఓ పిక్చర్ చూడాలంటే గతి లేదు. ఛీ అనుకుంది విజయ. ఛాలెంజ్ చేసినట్లే తాను ఓడిపోరాదు. సంసారం కకావికలం చేయటానికి తనే మూడురాలా, దుర్మార్గురాలా? మంచితనంతోనే సాధిస్తాను అనుకుంటూ వంటగదికేసి నడిచింది. అత్తగారు ఓ పక్క చపాతీలు ఒత్తుతూ అవతల వంట చేస్తూ ఉండటం కనపడింది. ఒకసారి 2 పనులతో సతమతమైపోతుంది. విజయకి జాలి వేసింది. ఇంట్లో చెట్టంత 2 కోడల్ని పెట్టుకుని ఆవిడ శ్రమ పడటం అంతా తానే చేస్తానని గొప్పగా లేక అతి మంచితనమా అర్థం కాలేదు. చపాతీల్ని ఒత్తుతాను, వంట మీరు చేయండి అత్తయ్య గారు అంటూ పనిలో చొరబడింది. ఆవిడ వద్దు వద్దు అంటున్నా. అత్తగారి మనస్తత్వం బాగా తెలుసుకోవాలంటే ఆవిడకు వీలైనంత దగ్గరకు పోవటమే అనుకుంది. గబగబా చపాతీలు ఒత్తి కాల్చటం మొదలుపెట్టింది మౌనంగా. చాలా చక్కగా చేస్తున్నావు, వంట బాగా తెలుసులా ఉందే అత్తగారు అనంగానే విజయ్ గుండె గుబేలమంది. కర్మ, రేపటి నుంచి వంట కూడా చేయమంటుంది కాబోలు. ఇది ముందర కాళ్లకు బంధాలేమో. నెమ్మదిగా వంట నేర్పుదామని అనుకుంటున్నాను. ఆ అవసరం లేదన్నమాట. వంట చాతైన ఆడదానికి కష్టమే లేదనుకో అంటూ వంటలోని కష్టసుఖాలు చెప్పటం మొదలుపెట్టింది అత్తగారు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన కృష్ణమూర్తి విజ్జీ అంటూ కేక పెడితే ఓసారి వెళ్లి వచ్చి తిరిగి చపాతీలు చేయటంలో పడిపోయింది. మరో 10 నిమిషాలాగి మళ్లీ పిలిచాడు కృష్ణమూర్తి విజయను. వాడి పిలుస్తుంటే వెళ్ళవేమిటే, ఆ పన్నేం చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అంది అత్తగారు. విజయ కదల్లేదు. అప్పుడే ఒక చిలిపి ఊహ కూడా కలిగింది. అదేదో ఇంగ్లీషు సినిమా ఇవాళతో వెళ్ళిపోతోంది. వెళదామని అమ్మని అడిగు అంటున్నారు అత్తయ్య. 10 రోజుల క్రితమే కదా సినిమా చూశాము. వద్దంటాను నేను అంది విజయ ఎంతో సహజంగా. ఆ మాట వింటూనే ఒక్క క్షణం ఆలోచించింది. వెంటనే కృష్ణ అంటూ గట్టిగా కేక వేసి పిలిచింది. విజయ పై ప్రాణాలు పైనే పోయాయి. తాను అబద్ధం ఆడినట్లు తెలిసిపోతుంది. భర్త హీనంగా, అత్తగారు చులకనగా చూస్తారు. భగవాన్, ఏం చేయాలి? లోపల కుంగిపోయింది. పిలిచావా అమ్మా? కృష్ణమూర్తి గుమ్మంలోకి వచ్చి ఆగాడు. అవునరా, పిలిచాను. కొత్త కొత్తవి నేర్చుకుంటున్నావు అన్నమాట. విజయని మొదటాటి సినిమా చూపించి తీసుకురా. ఇంకా ఎందుకు నించుంటావు? అవతల సినిమా మొదలవుతుందేమో, తొందరగా బయలుదేరు అత్తగారు ఆజ్ఞ ఇచ్చినట్లే అంది. విజయ బెత్తరపోయింది అనుకోని ఈ పరిణామానికి. అమ్మా అయోమయంగా అన్నాడు కృష్ణమూర్తి. ఒరే, నన్నేమీ ప్రశ్నించుకో, వెళ్ళమన్నాను. వెళ్ళు. నీకు మళ్ళీ చెప్పాలా విజయ? పెద్దవాళ్ళ మాటంటే లక్ష్యం లేదా ఏమీ? వెళ్ళండి అంది గదమాయింపుగా. పిల్లిల్లా ఇరువురు యువతలకి జారుకున్నారు. అమ్మని ఎలా ఒప్పించావు విజ్జి? కృష్ణమూర్తి అడిగిన దానికి ఎలా జవాబివ్వాలో తెలియలేదు విజయకు. తర్వాత చెబుతాను. నా మీద నిజంగా ప్రేముంటే అడగద్దు అంది. కృష్ణమూర్తి ఏమనుకున్నాడో తిరిగి ఏమీ ప్రశ్నించలేదు. విజయ సినిమా కోరిక తీరింది. ఓ రోజు విమల, విజయ, అత్తగారిని ఏదైనా అడగాలంటే నాకు భయం. మా మేనత్తగారి అబ్బాయి ఈ ఊరు వచ్చాడు. ఓ రోజు భోజనానికి పిలవాలి అని ఉంది. కాని ఏం లాభం అంది దిగులుగా. ఆ విషయం నాకు వదిలేయక్క అంది ధీమాగా విజయ. విమల మేనత్త కొడుకు ఓ రోజు వాళ్ళింటికొచ్చాడు. అది సాయంత్రం 5 గంటల వేళ. ఆ సమయంలో ఇంట్లో అందరూ టిఫిన్ తినే వేళ. ఉప్మా ప్లేట్లలో సర్దుతూ అత్తగారితో అంది విజయ. టిఫిన్ టైంకొచ్చారు. టిఫిన్ పెట్టి పంపిస్తే సరి. ఏమంటారు అత్తయ్య?
ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఆ అబ్బాయిని భోజనానికి పిలవాలని. టిఫిన్ తిన్నాం, పో అంటే బావుంటుందా అంది అత్తగారు. మగవాళ్ల భోజనాలు చేస్తున్న టైంలో విమల విజయతో అంది. విజయ, అత్తగారి మీద ఏ మంత్రం ప్రయోగించావో కాని నా కోరిక తీర్చావు. భలే గట్టిదానివి. విజయ చిరునవ్వు జవాబుగా చిందించింది. కొన్ని రోజుల్లోనే విజయ అత్తగారి చేత మంచి వినయ విధేయురాలు కలది అని అనిపించుకుంది. కాని లోపల తాను అంత మంచి అత్తగారిని మోసగించుతున్నానని బాధపడేది. ఓ రోజు దూరపు చుట్టం ఒక ఆమెతో అత్తగారు మాట్లాడుతూ కూర్చుంది. అటుగా వచ్చిన విజయ చెవిలో తన పేరు వినపడి గోడ పక్క ఒదిగి నుంచుంది. మీ చిన్న కోడలు ఉత్త గర్విష్ఠిదిలాగుంది. పలకరిస్తే సరిగా పలకనేలేదు. ఇన్నేళ్ళొచ్చాయి, చెవలకి ఆ రింగులేమిటి? నా ముఖం నువ్వైనా చెప్పకూడదటే. అయినా నువ్వు చెబితే మాత్రం వింటుందా ఏమిటి? ఆ వచ్చినవాడు ఇలానే ఇష్టం వచ్చినట్లు వాగుతున్నది. అత్తగారు ఏం జవాబిస్తుందో చూద్దామని విజయ అలానే గోడకు అతుక్కుపోయి నించుంది. ఓ ఆ తప్ప అత్తగారి నోట్లోంచి ఒక్క పలుకు ఊడి పట్టం లేదు. కోడలు నీ మాట వినకపోతే కిష్టప్ప చేత 4 చీవాట్లు వేయించరాదటే. అయ్యో రామ, నీకే అంత తెలివి ఉంటే నీ కోడలి ఆటలు ఎందుకు సాగుతాయి? దేనికైనా పెట్టి కొట్టాలి. పెద్దదాన్ని చెబుతున్నాను, డబ్బు దశకం కాస్త జాగ్రత్త చేసుకో, ఎందుకైనా మంచిది. ఆడదాని ఒంటి మీద బంగారం ఉండటం ఎంతో రక్షణ. ఏదైనా నగలు చేయించుకో. ఆనక ఏమనుకొని లాభం లేదు. వచ్చినావిడ సలహా ఇస్తూ కూపీ తీస్తున్నది సంసారం గురించి. నేను అదే అనుకుంటున్నాను అన్న అత్తగారి మాట విని విజయ నిర్ఘాంతపోయింది. అప్పటికప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్లి 4 దులిపేద్దాం అనుకుంది. ఇలాంటి కుచ్చితకు బుద్ధుల వాళ్లతో మాట్లాడే కన్నా కీలెరిగి వాత పెట్టడం మంచిదని నోరు మూసుకుంది, సమయం కోసం చూస్తూ. ఆ మర్నాడు అత్తగారు నగల బత్తుడికి కబురు చేయటం చూసి, పాపం కొడుకుల సంపాదనతో వచ్చినావిడ నీతి కథలతో అత్తగారు ఎంత జాగ్రత్త పడుతున్నది. సమయం రావాలి, చెప్పకపోను. ఇంకా నయం, ఇప్పటిదాకా మోసపోయాను. అత్తగారు ఒత్త భోలా మనిషని, కష్టసుఖాలు తెలిసిందని అనుకున్నాను. అంతా నటన అనుకుంది విజయ. ఆ సాయంత్రం ఆ ఊర్లోనే ఉన్న చిన్ననాటి స్నేహితురాలు సరళ వచ్చింది విజయను చూడటానికి. మా అత్తగారు ఊరికి వెళ్లారు కాబట్టి నేను చూడటానికి వచ్చాను. ఆవిడ ఊళ్ళో ఉంటే గుమ్మం కదలనేదు. మా వారు కూడా ఆవిడతోనే వెళ్లారు. ఎన్నాళ్ళ నుంచి నేను చూద్దామన్న నా కోరిక భగవంతుడు ఈనాటికి తీర్చాడు అంది సరళ. అదేమిటే సరళ, ఒక స్నేహితురాలను చూడటానికి ఇంత యాతన పడాలా? ఆశ్చర్యంగా అంది విజయ. సరళ ఓ నిట్టూర్పు విడిచి, లోకంలో అందరూ మీ అత్తగారంత మంచిగాను, మీ వారంత ప్రేమగాను, నీ అంత అదృష్టంతోనే పెట్టి పుట్టవద్దు. మా ఇంట్లో తలనొప్పొస్తే 10 పైసల మాత్రకు పావు గ్లాస్ కాఫీకి గతిలేదు. కాపురానికొచ్చిన మొదట్లో అత్తగారి సంగతి తెలియక ఏదో చిన్న మాట అన్నాను. అది ఆవిడకు తప్పుగా తోచి ఆయనకు చాడీలు చెప్పి నన్ను కొట్టించింది. ఆ రాత్రి ఆయనతో మొరపెట్టుకున్న ఫలితం, మర్నాడు ఆయన మా అత్తగారితో, అమ్మా సరళ నిన్ను నానా మాటలు అన్నదే అని చెప్పారు. ఆవిడ తిట్లు. అప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి నోరు మూసుకొని ఉండటం నేర్చుకున్నాను. అయినా మధ్య మధ్య చీవాట్లు తప్పటం లేదు. మనసు మార్చుకోలేక నిన్ను చూడటానికి దొంగచాటుగా రావాల్సి వచ్చింది చెప్పింది సరళ. విజయ తల గిర్రున తిరిగింది సరళ చెప్పింది విని. తరువాత ఇద్దరు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. విజయ అత్తగారు మధ్యలో విజయను పిలిచి సరళకు కాఫీ టిఫిన్ పెట్టించింది. సరళ వెళ్లేటప్పుడు విజయ సరళకు బొట్టు పెట్టి తాంబూలము పళ్ళు ఇచ్చింది. విజయ, నా ఉద్దేశం మీ అత్తగారి గురించి అపార్థం చేసుకుంటున్నావు అని. లోకంలో ఎందరో కోడళ్ళు ఎన్నో రకాలుగానూ బాధపడుతున్నారు. ప్రతి చిన్న విషయం సీరియస్ గా తీసుకుని సుఖానికి దూరం కాకు అని సరళ వెళ్లిపోయింది. ముసలావిడ అత్తగారి సంభాషణ విన్న దగ్గర నుంచి విజయ అత్తగారితో సరిగా మాట్లాడలేకపోతున్నది. సరళ వెళ్లిన తర్వాత ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయింది. ఇంటి ఖర్చులు చూడబోతే 500 దాటం లేదు. మిగిలిన డబ్బు అత్తగారు ఏం చేస్తున్నట్లు? అన్నీ లెక్క ప్రకారం చెయ్యాలి. అలానే దేనికి లోపం లేదు. పండక్కు చీరలు, సాయంత్రం పూల ఖాతా, నెలకు 2 సినిమాలు, వారానికి ఓ తీపి పిండి వంట. ప్రతి పని యాంత్రికంగా జరిగిపోవాల్సిందే. తోడికోడలు ఇద్దరూ పెరట్లో కూరల పాదులకు నీళ్లు అవి పోయటం క్రమం తప్పకుండా చేయాల్సిందే. అంతవరకే. 1 రూపాయి కావాలంటే లెక్క చెప్పాల్సిందే. అత్తగారి మనస్తత్వం ఏమిటి? అసలు ఆ ముసలావిడితో ఆ మాటలేమిటి? నగలు చేయించుకోవాలని ఆ బుద్ధి ఏమిటి? విజయ దీర్ఘాలోచనకు చటుక్కున బ్రేక్ పడింది అత్తగారి పిలుపుతో. విజయ లేచి అత్తగారి దగ్గరకు వెళ్ళింది. నగల కేట్లం పట్టుకొని భత్తుడు రెడీగా ఉన్నాడు.
విమల కూడా అక్కడే ఉంది. విమల, విజయ, మీకు ఏ రకం గాజులు జత కావాలో చూసి చెప్పండి అంది. ఈ రకం గాజులు, ఈ నెక్లెస్ నాకు చాలా ఇష్టం వెంటనే అంది విమల. ఇప్పుడు దేనికి అయోమయంగా అంది విజయ. తొందరగా చెప్పు, తర్వాత మాట్లాడుకోవచ్చు అనగానే యాంత్రికంగా తనకు తోచిన మోడల్ చెప్పింది విజయ. ఏమయ్యా భక్తుడు, చూసావుగా మా కోడళ్ల సెలక్షను? ఆ నగలు ధరిస్తే మరింత అందం రావాలి కోడళ్లకు అంది అత్తగారు. ఆ రోజంతా పరధ్యానంలో గడిపింది విజయ. అత్తగారి గురించి తన ఆలోచన తప్పైంది. పిచ్చి పిల్లల్లారా, ఆకుల చాటు పిందెల్లాంటి వారు మీరు, మీకేం తెలుసు అన్న మాట పదే పదే గుర్తుకొస్తుంది. మనసులో ఏ విషయమూ ఎంతకు దాచుకోలేని విజయ అత్తగారి దగ్గరకు వెళ్ళింది. మీరు నన్ను పొరపాటుగా అర్థం చేసుకోనంటే ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి. నిన్న ఆ ముసలమ్మతో మీరన్న మాట విన్నాను. ఆవిడ అనే మాటలకు మీరెందుకు అడ్డు తగల్లేదు అంది విజయ. ఆ ముసల్ది ఏదో దూరపు చుట్టరికం. గుణము, నోరు, కన్ను, దృష్టి ఏదీ మంచిది కాదు. పచ్చగా ఉంటే ఓర్చుకోలేక ఆ కాపురాన్ని కూల్చిందాకా నిద్రపోదు. ఆవిడ చూపు దేని మీదన్నా పడిందా అది భగ్గున మండిపోవాల్సిందే. అందుకే నోరు మూసుకొని చల్లగా పంపించాను అంది అత్తగారు. అత్తగారి మాటలు వినంగానే విజయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను చాటుగా విన్న మాటలు చెప్పేసింది. అర్థం చేసుకోకుండా అడిగినందుకు పశ్చాత్తాపం ప్రకటించింది. అది నీ తప్పు కాదు విజయ. ఒక్కోసారి మన చెవులు, కళ్ళు మననే మోసగించుతాయి. ఓర్పుగా ఉన్నప్పుడు, అనుభవాలతో తలపండి ఉన్నప్పుడు మాత్రమే అన్నీ తెలుస్తాయి. నా మటుకు నాకు ఈనాటికి ఎన్నో తెలిసాయి. చిన్నప్పుడే కాపురానికొచ్చి అత్తగారి చేతిలో నానా బాధలు పడ్డాను. ఆయన చూడబోతే నోరు లేని దేవుడు. అనుభవించే రోజుల్లో మంచి వయసులో ఉన్నప్పుడు జీవితంలో ఏది అనుభవించలేదు, బాధలు తప్ప. పుట్టెడు అప్పులు చేసి పోయారు అత్తగారు. అప్పులు ఎలా తీర్చామో, అబ్బాయిలిద్దరిని చదివించి ఎలా పెద్ద చేశానో దేవుడికే ఎరుక. రత్నాల్లాంటి బిడ్డలను, ముత్యాల్లాంటి కోడలను ఇచ్చి భగవంతుడు ఈనాటికి నా కోరిక తీర్చాడు. ఈ విషయంలో ఒక్కోసారి మీ కోరికలకు నేను అడ్డం తగలవచ్చు. కానీ నాకు మీకన్నా ఎవరున్నారు? అధిక ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో నలుగురు పిల్లల తల్లైన తర్వాత దుబారా సంసారమైతే మీకు మిగిలేదేమిటి? అందుకే సంసారం ఒక త్రాటి మీద నడిపిస్తూ పొదుపుగా ఉండి 10,000 దాచాను. దానిలో మీ నగలకు 5,000 తీశాను. మామూలు ప్రకారం ఆవిడ ధోరణిలో కామా ఫుల్ స్టాపులు లేకుండా చెప్పుకుపోయింది అత్తగారు. జీవితంలో మీ మాటకు ఎవ్వరమూ జవదాటమత్తయ్యా. ఈ సంసారానికి మూల విరాట్టు మీరు అంది విజయ సంతోషము, పశ్చాత్తాపము కలగాపులగంగా. ఉత్త పిచ్చి పిల్లవు అంటూ ప్రేమతో దగ్గరకు తీసుకుంది అత్తగారు విజయను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.